కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని కదిలించేటువంటి దమ్ము ఎస్పెషల్లీ మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఖచ్చితంగా జగన్ వల్ల అవుతుంది. జగన్‌కి అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే ఛానల్ లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. ఒక్క 500 కామెంట్లు నాకు మా టీమ్‌కి కొండంత బలం మీరిచ్చే ఒక్క కామెంట్. మీరు ఒక కామెంటే కదా అనుకుంటారు. కానీ మాకు చాలా బలాన్ని ఇస్తది ఆ కామెంట్. కాబట్టి ఒక కామెంట్ ఏసేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. కేంద్ర పెద్దల్ని కదిలించేటువంటి బలం జగన్‌కు ఉందా? జగన్‌కి ఖచ్చితంగా ఆ బలం ఉంది. జగన్‌కి అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మీద జాతీయ నాయకత్వం దృష్టి సారించిందనే ఊహాగానాలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సంతకాల సేకరణలో భాగంగా హైదరాబాద్లోని కీలక ప్రాంతమైన కూకట్పల్లిలో నమోదైన వీడియో ఫుటేజీలు, వివరాలు ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం పరిశీలనకు కూడా అందాయనే పుకారు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో ప్రతిపక్షం నిర్వహించే కార్యక్రమాలు ఆ రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతాయి. కానీ కూకట్పల్లి వంటి తెలంగాణలోని ప్రధాన నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణను విజయవంతంగా నిర్వహించడం జాతీయ నాయకత్వాన్ని ఆలోచింపజేసిందట. ముఖ్యంగా కోటి సంతకాల సేకరణలో రాష్ట్రం నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి కూకట్పల్లి ఫుటేజీల్ని అత్యంత కీలకంగా పరిగణించారట. ఈ వీడియోలోని ప్రజల స్పందన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కేవలం స్థానిక అంశమేనా లేక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షానికి బలమైన సానుభూతి ఉందా అనే కోణంలో పీఎంఓ ఒక అంతర్గత విశ్లేషణ చేయించడం గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ శక్తి సమతుల్యత ఎలా ఉందో అంచనా వేయడానికి ఈ డాక్యుమెంటరీ ఆధారాలు ఢిల్లీకి చేరాయనేది తాజాగా ఉన్నటువంటి రాజకీయ ట్రెండ్. ఈ సంతకాల సేకరణ వీడియోలు అందిన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య కళాశాలలు అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య మోడల్కి సంబంధించి కీలకమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో అనూహ్యమైన మార్పు వచ్చిందనేది మరో ఆసక్తికరమైన పుకారు. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాల నిర్వహణ మీద రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్రం తరఫున ఈ విషయంలో ప్రతిపక్ష నేత వైసీపీకి అనుకూలంగా ఉండే నిర్ణయాన్ని ప్రధాని మోడీ తీసుకున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. పీపీపీ విధానాన్ని సమీక్షించమని లేదా దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ మరియు అనుమతుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వెసులుబాటును తగ్గించమని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కోరగా కూకట్పల్లి సంతకాల వీడియోల ద్వారా అందినటువంటి ప్రజా అభిప్రాయం కారణంగా మోడీ సానుకూలంగా స్పందించారనే ప్రచారం నడుస్తోంది. జాతీయ నాయకత్వం దృష్టిలో రాష్ట్రంలో ఏ నేతకి బలమైన ప్రజా మద్దతు ఉందనేటువంటిది ముఖ్యం. కోటి సంతకాల సేకరణ వీడియోలు రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ప్రజల్లో అసంతృప్తిని సూచిస్తున్నాయని, కాబట్టి భవిష్యత్తులో రాష్ట్రంలో ఏర్పడేటువంటి రాజకీయ శక్తుల సమతుల్యతని దృష్టిలో ఉంచుకుని ఈ పీపీపీ విషయంలో జగన్కు అనుకూలంగా ఉండే నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రంలో తాజా రాజకీయ పోకడలకు చక్కగా అద్దం పడుతోంది. అధికార కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు మీద ప్రశ్నలు తలెత్తుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతిపక్షం చేపట్టిన కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభించడం రాష్ట్ర రాజకీయాలు ఎంత వేగంగా మారుతున్నాయో అర్థమయ్యేలా చేస్తున్నాయంటోంది వైసీపీ.